హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇదంతా మన గుంటూరు మిర్చి యార్డ్ ఫ్రెండ్స్. ఇలా ఈరోజు మార్కెట్ కూడా బాగానే సేల్స్ అయింది. ఈరోజు మార్కెట్ పరిస్థితిని తెలుసుకుందాం. ముందుగా ఈరోజు డేట్ విషయానికి వచ్చారు కదా, జనవరి నెల 23, 2025 అనగా గురువారం మార్కెట్ అండి. గురువారం కూడా బాగానే ఉంది. నిన్న బుధవారం కూడా దాదాపుగా 80,000 పైనే సేల్స్ అయినాయండి. మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ ఉంది ఇవాళ పరిస్థితి అయితే. కాకపోతే ఉన్న ఆ ధరల్లోనే బాగా సేల్స్, కొనుగోలు బాగా చేస్తున్నారు. కొనుగోలు అమ్ముడు పోతాయి సరుకు బాగానే. తాలు విషయానికి వచ్చారు. తాలు దాదాపుగా తేజ తాలు 6,000 నుంచి 7,000, 8,000, 9,000 దాకా జరుగుతున్నాయి. కొన్ని రకాలు డ్రై క్వాలిటీ బాగుంటే, కలగలుపులాగా ఉంటే మాత్రం అది ఇలాగా తేజాలు కూడా ఎరుపు వచ్చేసరికి కూడా దాదాపుగా ఎక్కువగా 15,000 నుంచి 15,500 ఎక్కడో చోట జరుగుతున్నాయి. 155 ఎక్కువగా 150 వరకు మార్కెట్ అయితే జరుగుతుంది. అలాగే మిగతా రకాలు కూడా అన్నీ తెలుసుకుందాం. ఈరోజు దిగుమతి కూడా 90,000 బస్తాలు దిగుమతి వచ్చాయి మనం ఇచ్చేటికి అయితే. వీడియో లాస్ట్ దా చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. వీళ్ళని దీనిగా డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్. ముందుగా ఈరోజు విషయానికి వచ్చరికి కర్నూలు డీడీ విషయానికి వచ్చరికి అయితే మన మార్కెట్ యార్డ్లో ఎక్కువగా డీడీలు ఖరీదులో అడుగుతున్నారు. బాగానే సేల్స్ అవుతున్నాయి. కాకపోతే మార్కెట్ మాత్రం 13,000, 13,500 ఉన్నదండి. ఎక్కడో ఒక చోట మరి సుపీరియర్ డీలక్స్ ఉంటే 14,000 జరుగుతున్నాయి. లేదంటే 130, 135 టాప్ రేట్ జరుగుతుందని చెప్తున్నారు చాలామంది అయితే మాత్రం. అలాగే మనం నెక్స్ట్ అలాగే వాటిల్లోనే మీడియం బెస్ట్లు ఇవేవును కానీ 10,000 నుండి మార్కెట్ జరుగుతుందండి. కొత్త కాయలు అయితే మాత్రం ఏసీ రకాలు కూడా 10,000 నుంచి 12,000 దాకా మార్కెట్ జరుగుతుందని చెప్తున్నారు. ఒక పక్క నుంచి కొత్త కాయలు నెమ్ములు ఏమైనా వస్తే 10,000 లోపుగా మార్కెట్ జరుగుతుంది. డీలక్స్ రకాలు అయితే 11,000 దాకా వేస్తున్నారు నెమ్ములు ఉంటే. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ వెళ్ళి చూస్తున్నారు కదా, ఈ డీడీలు కానీ 101 సువర్ణ బ్యాడ్గా ఈ రకాలన్నీ స్టడీ మార్కెట్ అండి. 273 కుబేరా స్టడీ మార్కెట్, 341 డీలక్స్లు ఉంటేనే 14, 15 దాకా ఉంది. లేదంటే మాత్రం అది కూడా స్టడీ మార్కెట్ నడుస్తుందండి. మరి నెక్స్ట్ అలాగే వచ్చారు నెంబర్ 5 పేసానికి వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో కొత్త వస్తున్నాయి. ఎక్కువగా నెంబర్ 5 కూడా బాగానే వస్తున్నాయి. నెంబర్ 5 కూడా స్టడీ మార్కెట్. ఎందుకంటే ఇక్కడ నెంబర్ 5, 341, సూపర్ 10 ఈ రకాలన్నీ కౌంటర్ సేల్కి సంబంధించిన కాయలు అండి. ఆ కాయలు కానీ ఉంటే మాత్రం మంచి ధరకు పోతానని చెప్తున్నారు. లేదంటే మాత్రం స్టడీ మార్కెట్ అని చెప్పారు. డీలక్స్ రకాలు ఏమైనా కనబడితే వాటిల్లో మంచి ధరకి అడుగుతున్నారు. లేదంటే స్టడీ మార్కెట్. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి అయితే 355 బ్యాడ్గా, 5531 సింగండ్ బ్యాడ్గా ఇవి కూడా మీడియాలు ఇవేమి నుండి 7,000, 10,000 లోపు జరుగుతున్నాయి. లేదంటే బాగుంటే 11, 11,500, 12,000 దాకా వేస్తున్నారు. ఈ రకాలు వచ్చేసరికి అయితే కొత్తవైనా ఏసీ అయినా కానీ కొద్దిగా అటు ఇటుగా జరుగుతున్నాయి మార్కెట్ అండి. ఈ రకాలు చెప్పేవన్నీ 6,3 వచ్చారు కూడా మన మార్కెట్ యార్డ్లో 9,000, 10,000, 11,000 వేస్తున్నారు. ఏసీ రకాలైన అవి వేస్తున్నారు. కొత్తవైనా ఒక 5 రూపాయల రేట్లో అదే మార్కెట్ జరుగుతుందండి. మరి అది ఎట్లా జరిగిందని మీరు అనుకోవచ్చు. మీరు మార్కెట్ యార్డ్కి వచ్చి చూస్తే మీకు అర్థమైంది. ఎందుకంటే ఒక 5 రూపాయల రేటుగా జరుగుతున్నాయి ఏసీ అయినా కొత్తవైనా. కాకపోతే ఏసీ డిమాండ్ తక్కువగా ఉంది. కొత్త బాగా అడుగుతున్నారు. ఎందుకంటే అదే ధరకి కొత్త వస్తున్నాడు. మరి ఏసీ ఎవరు కొంటారు చెప్పండి. కాకపోతే ఏసీ కూడా చాలామంది అమ్ముకుంటున్నారు. ఉన్న రేట్లు నమ్ముకుందాం. అయ్యో రేపు పొద్దున్న ఎట్లా ఉంటుంది ఏందని మాత్రం మార్కెట్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అయితే మాత్రం 26 కూడా స్టడీ మార్కెట్గా నడుస్తుంది. నెక్స్ట్ అలాగే సార్కులు స్టడీ మార్కెట్ ఉంది. సార్కు 1, జీనీ 26 ఈ రకాలు వచ్చేసరికి స్టడీ మార్కెట్. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చేసరికి అయితే సింగండి బ్యాడ్గా ఇవన్నీ కూడా మళ్ళీ సంగం ఇచ్చి కూడా స్టడీ మార్కెట్ నడుస్తుందని చెప్తున్నారు ఒక పక్క నుంచి అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి టమోటా, సపోటా మిర్చికి కూడా సేమ్ మార్కెట్, పెద్దగా డిమాండ్ అయితే వాటికి లేదని చెప్తున్నారు ఒక పక్క నుంచి అండి. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చేసరికి అయితే 2043 మార్కెట్ స్టడీ మార్కెట్. పెద్దగా టాప్ రేట్ ఏం లేదు, ఉన్నట్లోనే కొంటున్నారు, కొనుగోలు చేస్తున్నారు. బంగారం మిర్చి కూడా స్టడీ మార్కెట్ కొత్త వస్తున్నాయి, ఏసీ వస్తున్నాయి. అన్నీ కూడాను 10,000 నుంచి 9,000 నుంచి 10,000, 11,000 వేస్తున్నారు. 204 కూడా 9,000 నుంచి 10,000, 12,000 దాకా మార్కెట్ జరుగుతుందండి ఒక పక్క నుంచి అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ కూడా కొత్త రకాలు అయితే అంతగా కనబడలేదని చెప్తున్నారు. కానీ ఏసీ రకాలు వస్తున్నాయి. అవి కూడా 17,000 నుంచి 18,000, 19,000 దాకా మార్కెట్ అయితే జరుగుతుంది. వాటికి కొద్దిగా డిమాండ్ కనబడుతుంది. ఆ రేట్లోనే 20,000 మార్కెట్ అయితే కనబడలేదు ఎక్కడ కూడాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే మన మార్కెట్ యార్డ్లో ఎన్నెన్నో రకాలు మీకు చెప్తా ఉండాలి. నెక్స్ట్ అలాగే సూపర్ 10 మాత్రం కొత్త వస్తున్నాయి, ఏసీ రకాలు వస్తున్నాయండి. కొత్త కూడా 10,000 నుంచి 12,000, 13,000 దాకా వేస్తున్నారండి. ఏసీ రకాలు కూడా సేమ్ మార్కెట్కి అదే అడుగుతున్నారు కుడియడంగా. కొత్త వాటిలో నెమ్ములు ఉంటే 10,000 లోపు, 9,000, 8,000 అట్లా అడుగుతున్నారండి. నెక్స్ట్ అలాగే ఏసీ వాటిలో సూపర్ డీలక్స్ ఉంటే 14 పైన కూడా జరుగుతుంది. కౌంటర్ సేల్కి సంబంధించిన కూడా పక్క నుండి చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే వచ్చరికి అయితే తాలు విషయానికి సీడ్ రకాల తాలు, ఈ తాలు అన్నీ కూడా 3,000, 4,000, 5,000 నుంచి జరుగుతున్నాయి. డ్రై క్వాలిటీ ఉంటే నెమ్ములు ఉంటే 3,035, 40 రూపాయలు కూడా వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే వచ్చరికి అయితే తేజ ఎరుపులు కూడా 341 తాలు, 34 తాలు ఇవన్నీ స్టడీ మార్కెట్. తేజ కూడా ఎక్కువ సూపీరియర్ డీలక్స్ అయితే 150 వేస్తున్నారు. లేదంటే 15,000 టాప్ అని చెప్తున్నారు. ఇలాగ మీకు చెప్తున్నవన్నీ కూడా మరి రోజు చెప్పే మార్కెటే చెప్తున్నావురా బాబు అనుకుంటాం. మీరు అంతే, మార్కెట్లో అట్లే జరుగుతుందండి. మరి కొత్తగా ఏం జరగట్లేదు. ఉన్న రేటే మనం ఉన్నదే చెప్పాలి. మనం ఉన్నది లేనట్టుగా చెప్తే మీకు అదేమైనా బాగుంటుంది చెప్పండి. మీకు మరి నచ్చినా నచ్చమన్నా నేనేదో వీళ్ళని దీనిగా మార్కెట్ గురించి తెలుసుకొని మీకు ఎట్లా జరుగుతుంది అనేది
ఉన్నట్టు మాట్లాడడాకే మన ఛానల్ కూడా పెట్టాం. ఒకటి రెండు చెప్పేది కాదు, లేనివి చెప్పేది కాదు మన మార్కెట్ యార్డ్ గురించి. ఎందుకంటే ఉన్నది చెప్తే నమ్ముతారు, లేకపోతే లేదు, తర్వాత మీ ఇష్టం. ఇలా డైలీ మిర్చి అప్డేట్స్ వీళ్ళని దీనికి మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ అనమాట. చూస్తున్నారు యార్డ్ అంతా మంచి అడవిడిగా బిజీగా పనులు అవుతున్నాయండి. ఎగుమతులు దిగుమతులు అన్నీ బాగా సేల్స్ అవుతున్నాయి. ఈ విధంగా వీడియో పెట్టడానికి చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సపోర్ట్ చేస్తూ ఉండండి వీళ్ళని దీనిగా. ఓకే, థ్యాంక్ యూ.